తర్వాత గాంధీ గారికి అసలు ఈ అహింస లేకపోతే ఈ రకమైన ప్రేమ భావాన్ని ఎట్లా వచ్చాయని చూడాలనంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. ఇది గాంధీ గారు చిన్నప్పుడు ఒక 11-12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన చెడు సావాసాలు ఆయనకి అబ్బాయి. అప్పుడప్పుడు వెళ్ళి కొన్ని సిగరెట్ ముక్కలు తాగటం, సిగరెట్లు కొనుక్కోవటం కోసం, బీడీలు కొనుక్కోవటం కోసం వాళ్ళ సర్వెంట్ జేబులో ఉన్నటువంటి కొన్ని డబ్బులు తగ్గించడం, అలాగే మరొక అప్పు తీర్చడానికి వాళ్ళ అన్నయ్య యొక్క ఈ చేతికుండేటువంటి ఒక బంగారు నగలో చిన్న ముక్కని తస్కరించి దాన్ని నమ్మి అప్పు తీరుస్తాడు గాంధీ గారు. కానీ అది చేసిన తర్వాత అసలు ఎంతో బాధతో కుమిలిపోతాడు. ఆయన వయసు అర్థం చేసుకోండి. ముందు 11-12 సంవత్సరాల వయసులో ఆయన యొక్క చేసిన తప్పుని గ్రహించి అర్థం చేసుకుని బాధపడి తన తండ్రికి వెళ్ళి తను చేసిన తప్పుని తెలియజేయాలనుకుంటే ఎట్లా తెలియజేయాలి, అంత చిన్నవాడు. అందుకని ఒక చిన్న ఉత్తరంలా రాస్తాడు, నాన్న నేను ఇట్లా ఈ తప్పు చేశాను, ఈ బీడీలు తాగాను, దానికోసం బంగారం నేను దొంగతనం చేశాను అన్నయ్య చేతి దగ్గర, సో ఇది నేను మీ ముందు తెలియపరుస్తున్నాను, మీరు ఏ శిక్ష విధిస్తే ఆ శిక్ష నాకు విధించండి, కానీ భవిష్యత్తులో ఎటువంటి దొంగతనము నేను చెయ్యను. సో పడుకున్నటువంటి తండ్రి అప్పుడు రోగంలో ఒక బెడ్లో ఉన్న ఫిస్టులా రోగంతో ఆయన బాధపడుతున్నారు. గాంధీ గారి తండ్రి మన కరమ్చంద్ గాంధీ ఆయన లేచి కూర్చుని గాంధీ చిన్నపిల్లవాడిగా తనిచ్చిన ఉత్తరాన్ని చదువుకుని కళ్ళు మూసుకుంటాడనమాట. మూసుకుని ఆయన యొక్క కంటి వెంట జలజల ఆనంద భాష్కర్, అవి బాధతో కూడిన కన్నీళ్లు కాదు, నా ఇంత చిన్న వయసులో నా కొడుకు ఇంత ఉత్తముడైనాడా, ఇంత ఎదిగాడా, అంటే తప్పు చేసి తప్పులు తెలుసుకొని దానికి క్షమాపణ కోరుతున్నాడే. సో ఆ సంఘటన గాంధీ గారు ఏమంటారు, నేను నా జీవితంలో ఏనాటికి ఆ సంఘటన మర్చిపోలేను, పెద్దవాడిని అయిన తర్వాత నాకు అంత స్పష్టం, నేను కనుక పెయింటర్ అయినట్లయితే ఆ సిచ్యువేషన్ ఒక పెయింటింగ్ వేస్తానని గాంధీ గారు చెప్పారు. సో దానివల్ల మనకు అర్థమయ్యేది ఏమిటంటే లా ఆఫ్ లవ్ విల్ వర్క్. ఎంతటి దుర్మార్గుడితో మనం డీల్ చేసినా, ఎంతటి కోపిష్టితో మనం డీల్ చేసినా, ఎంతటి అసత్యవాదితో డీల్ చేసినా, మనం ఉండేటువంటి సత్యవంతమైన జీవితం అటువంటి వ్యక్తుల్ని వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. సో ది లా ఆఫ్ లవ్ విల్ వర్క్ జస్ట్ యాజ్ ది లా ఆఫ్ గ్రావిటేషన్. ఒక విసిట వదిలేస్తే కింద పడుతుంది. ఈ గ్రావిటేషన్ అనేది ఎంత సత్యమో లా ఆఫ్ లవ్ కూడా అంతే సత్యం. వెదర్ వీ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, మీరు అంగీకరించండి అంగీకరించకపోండి. జస్ట్ యాజ్ అ సైంటిస్ట్ విల్ వర్క్ వండర్స్ అవుట్ ఆఫ్ వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ ది లా ఆఫ్ నేచర్. ఈ ప్రపంచంలో ప్రకృతిని గురించిన పరిశోధన చేసేటువంటి శాస్త్రవేత్త అనేక సత్యాలు కనుక్కున్నట్టుగానే ఈ లా ఆఫ్ నాన్ వైలెన్స్ కూడాను, ఇది కూడా సైంటిఫిక్. విత్ ప్రెసిషన్ వీ కెన్ బ్రింగ్ గ్రేటర్ రిజల్ట్స్ అండ్ గ్రేటర్ వండర్స్. అందుకని గాంధీ తెలియజేసినటువంటి అహింసా సిద్ధాంతం ఇవాళ ప్రపంచ మానవాళికి ఒక రకంగా చెప్పాలంటే ఒక రక్షణ కవచం లాంటిది.